కొన్ని సందర్భాల్లో మనం ఒక ప్రశ్న వేస్తూ ఉంటాం, ఏమిటంటే అసలు దేవుని చిత్తం అంటే ఏమిటండి? నేను దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలి, ఆశపడుతున్నాను అని అంటూ ఉంటాం. అలాంటి వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా? రైట్. మీరు దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నట్లయితే తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. నేను దేవుని చిత్తం చేయాలి అని ఆశపడుతున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏమిటి దేవుని చిత్తం అంటే? ప్రొద్దుట లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, అది దేవుని చిత్తం. మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, అది దేవుని చిత్తం. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, అది దేవుని చిత్తం. మనం చేసే పని కావచ్చు, చేసే వ్యాపారం కావచ్చు, సంపాదించే విధానం కావచ్చు, పరిశుద్ధంగా ఉండాలి. మీ టీవీ కావచ్చు, మీ సెల్ ఫోన్ కావచ్చు, మీ కంప్యూటర్ కావచ్చు, మీ ల్యాప్టాప్ కావచ్చు, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. ఆ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు కానీ అపవిత్రమైన పనులు చేయడానికి మాత్రము మీరు పిలువబడలేదు. మన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచెను గనుక మనం పిలువబడిన పిలుపుకు తగిన జీవితం జీవించాలి దేవుడు కోరుతున్నాడు. పిలుపుకు తగిన జీవితం జీవించాలి. ఈ మధ్యకాలంలో అది మనం వింటలేదు కానీ 20, 30, 40 సంవత్సరాల క్రితం సాధారణంగా క్రైస్తవులను ఉద్దేశించి క్రైస్తవేతరులు ఇలా అంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు సినిమాలు చూడరండి. ఎందుకని? ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారండి, అబద్ధాలు చెప్పరు. ఒకవేళ ఎవరైనా ఆఫీసులో ఏదైనా ఒక విషయంలో తర్జన అవుతున్నా, వాగ్వాదానికి దిగినా, ఆర్గ్యుమెంట్కి దిగినా, ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఎవరైనా అన్నా పక్క వాళ్ళు వచ్చి అతను అబద్ధం ఆడండి. ఎందుకని? ప్రభుని నమ్ముకున్నాడు అని చెప్పగలిగిన ఎంత అద్భుతంగా ఉంటుందండి. అతను బూతులు మాట్లాడండి. ఎందుకని? ప్రభుని నమ్ముకున్నాడు, బూతులు మాట్లాడు. ప్రేమ దోమ అని చెప్పి అతను కూడా పడ్డండి. ఎందుకని? ప్రభుని నమ్ముకున్నాడు. నేను అనుకున్నట్టుగా అతను మోసాలు చేసేవాడు కాదండి. ఎందుకని? ప్రభుని నమ్ముకున్నాడండి అని నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఒకప్పుడు ఈ మాటలు వినేవాళ్ళు, నా చిన్నప్పుడు వినేవాడిని. ప్రభుని నమ్ముకున్నారండి వాళ్ళు, అలా చేయరండి. కానీ ఈ రోజుల్లో అలా అద్భుతమైన సాక్ష్యాన్ని వింటున్నామా, వినగలుగుతున్నామా? అయితే వినిపించాలి. ఒకవేళ అటువంటి సాక్ష్యాలు కరిగిపోతున్నట్లయితే నువ్వు స్టార్ట్ చేయాలి. నిన్ను బట్టి ఆ సాక్ష్యం చెప్పగలగాలి. నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీతో పాటు పనిచేసేటటువంటి వారు కావచ్చు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ కావచ్చు, నిన్ను బట్టి ఆ సాక్ష్యం చెప్పబడాలి. అలా చేయదండి ఆమె. ఎందుకని? ప్రభుని నమ్ముకుందండి, ప్రభుని నమ్ముకున్నాడండి. ఆ విధంగా మీరు అనుకున్నట్టుగా కాదండి, చెప్పగలిగితే ఎంత బాగుంటుంది.